మాత్రం ఆడవారికి సమంతకి. కానీ ఇక్కడ ఏంటంటే సమంతానే తిరిగి థ్యాంక్స్ చెప్పాలండి సూర్యకి. ఎందుకంటే ఆమె విమర్శ ఏం చేసింది, పలానా నాగార్జున్ని కేటీఆర్ ని కన్వెన్షన్ పోల్చకూడదంటే కేటీఆర్ ఆ మాటల్లో ఆమె చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ వచ్చి నాగార్జునతో నీ అన్కన్వెన్షన్ పోల్చకూడదంటే నీ కోడల్ని నా దగ్గర పంపించాలి అని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విషయమే కొండా సురేఖ గారు అన్నది. దానికి నాగార్జున స్పందిస్తూ సమంతని ఇట్లా వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్తే సమంత నో చెప్పింది. నో చెప్పడం అంటే ఇక్కడ సమంత క్యారెక్టర్ ని మంచిగా చెప్పినట్టే కదా సురేఖ. కాబట్టి ఆమె క్షమాపణ చెప్పాల్సింది నాగార్జున చెప్పాలి, కేటీఆర్ క్షమించమని అడగాలి. వీళ్ళిద్దరిని అడగాల్సింది పోయించి సమంత ఒక ట్రోల్ అనేది భయంకరంగా వచ్చేసరికి 24 hours లో సినీ ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. కాబట్టి ఈ ఆడవారి మీద అన్నట్టుగా ప్రచారం జరిగి సమంతకు చెప్పడం జరిగింది. బిగ్గెస్ట్ మిస్టేక్ గా భావిస్తున్నా అండి. సారీ చెప్పాల్సింది రాజకీయాల్లోకి రాలేదు కదన్నా, మరి ఆమె రాజకీయాల్లోకి ఎందుకు లాగాల్సి వచ్చింది? ఆమె ఉద్దేశపూర్వకంగా కాదు. ఆమె ఉద్దేశం ఏంటంటే కొండా సురేఖ గారి ఉద్దేశం కేటీఆర్ ని విమర్శించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఇందులో భాగంగానే సమంతని ఇందులో లాగిందండి. అంటే దాని ఉద్దేశం కూడా నాగార్జున విమర్శించాలని కాదు. దాని ఉద్దేశం కేటీఆర్ ని విమర్శించాలని. కాకపోతే తను తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే. కాబట్టి క్షమాపణ నాగార్జున కూడా నేను చేసిన తప్పుకి నేను వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలు అని చెప్పింది. అట్లా కాదు, తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఆమె ముక్కు నేల రాసి క్షమించమని అడగాలి కేటీఆర్ ని కానీ, నాగార్జున గారిని కానీ, అక్కినేని ఫ్యామిలీని కానీ. అట్లా చేయకుండా ఉంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా అయితే పరువు నష్టం వేస్తా ఉంటున్నాడో నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించి నాగార్జున కూడా లీగల్ ఇంకా పంపించలేదండి, పంపించే యోచనలో ఉన్నాడు. కాబట్టి నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా ఖండించి స్పందించాలని కోరుకుంటున్నాడు. ఆవిడ పొలిటీషియన్ అయ్యండి, అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఇంకొకరి గురించి బ్యాట్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు లాగడం? అదే రాజకీయాల పరంగా అవును అదే అండి, చేయించండి. చాలా ఉన్నాయి రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ క్యారెక్టర్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరో ఒకరు లాగితే, ఇప్పుడు కేటీఆర్ గతంలో కూడా పలానా విడాకులు విలువల్ల అయినాయి అని కేటీఆర్ ని విమర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండిద్దని ఒక మహిళను లాగితే స్ట్రాంగ్ ఒక అక్కినేని ఫ్యామిలీని వాడుకోవడం జరిగిందండి. ఇందులో కేటీఆర్ ని తిట్టడంలో వేరే విమర్శించు, వేరే పార్టీ పరంగా ఇంకో విధంగా విమర్శించు, అంతేగాని నువ్వు ఇక్కడ అక్కినేని ఫ్యామిలీని లాగటం అంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే కామన్ ఉంటుంది అనుకుంటున్నారేమో కానీ నాగార్జున ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా వ్యతిరేకించి నోటీసులు పంపిస్తారు. కామన్ పీపుల్ ఎవరైనా గొడవ పడాలి అంటే వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కను యూజ్ చేస్తారు, వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడేటప్పుడు. అది కామన్ పీపుల్. ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక ఫారెస్ట్ రిలేటెడ్ దేవాదాయ శాఖకి ఉంటూ అంత గ్రేట్ పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఒక చీప్ స్ట్రాటజీ వాడడం. అవునండి, ఎవరైనా తీవ్రంగా ఖండిస్తారండి, అందరు ఖండించారు, వెరీ గుడ్. దాని తగ్గట్టుగా నా స్పందించి వెనక్కి తీసుకుందండి. వెనక్కి తీసుకోవడం కాదు, మాటలు వెనక్కి తీసుకోవడం కాదు. అవునండి, అది కూడా ఏంటంటే ఇంత భారీగా వ్యతిరేకత వచ్చేసరికి ఆమె వెనక్కి తీసుకుంటే ఇట్లా కాకుండా ఆమె ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఆ ఉద్దేశం ఏందో చెప్పి తీరాల్సిందిగా కోరుతున్నామండి. అంటే ఈ వాక్యంలో గత 24 hours చూస్తుంటే కదా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుందండి కొండా సురేఖ వల్ల. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు కదా దాని మీద? అవునండి, ఖచ్చితంగా వెయిట్ వేస్తాడండి రేవంత్ రెడ్డి. ఒక 1 or 2 days చూసి ఖచ్చితంగా ఈమె మీద సస్పెన్షన్ వెయిట్ వేయటం గానీ, ఈ మంత్రివర్గం నుంచి తొలగించడం గానీ జరుగుతుందండి. ఈ జరగకముందే ఈమె స్పందించి కొంచెం బహిరంగంగా క్షమించమని కోరాలని కోరుకుంటున్నాను. అక్కినేని ఫ్యాన్స్ ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో కూడా కొండా సురేఖ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరుగుతుందని కొన్ని మనం చూస్తున్నాం ఉదయం నుంచి. అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి కొండా సురేఖ మీద. ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ.